హలో అండి, నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజైతే కాదండి, ఛానల్ అయింది నేను పచ్చడి పెట్టి. మామిడికాయలు అయితే నేను ఒక 1/2 డజన్ కాయలే కొన్నానండి. ఉల్లిమాగే పెడదామని. కాయలు అయితే మొత్తం పొట్టు తీసేసి ఇలాగా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి. ఇది ఉల్లిమాగాయకి అన్నమాట. చూడండి, నేను కాయ 20 రూపాయలు పెట్టుకున్నానండి. అయితే కాయలు అయిపోయింది, సీజన్ కూడా అయిపోయింది. కొద్దిగా రంగు కూడా వచ్చేసినాయండి. పెద్ద రసాలు అంటారు ఇవి. ముక్కలు అయితే చాలా పుల్లగా ఉన్నాయి. చూడండి, కత్తిపీటతో నేను కోస్తున్నాను. కొంచెం భయపడుతున్నాను మీకు చూపించాలని ఇలా కోస్తున్నాను అన్నమాట. కత్తిపీట చాలా పదును ఉంటుందండి. ఆవకాయ ముక్కలు కోసి కత్తిపీట అన్నమాట. ఇలాగ మనం చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకోవాలండి. చూసారా ఇలాగా. నేనైతే పచ్చడి పెట్టి ఛానల్ అయింది, నాకు అప్లోడ్ చేయడం అవ్వలేదండి. అందుకు చాలా ఆలస్యమైందనమాట. ఎప్పుడంటే ఓ రోజు మేము అన్నవరం వెళ్ళాం. వస్తూ కొన్నాను అనమాట. కాయలు అయితే ఇంకా లాస్ట్కి వచ్చేసినాయండి అని రేట్ ఎక్కువ అన్నాడు. అయినా సరే నాకు కుంచుడు ముక్కలు ఇలాగ ఇవ్వమంటే ఆయన 7 కాయలు ఇచ్చాడనమాట. చూడండి, కరెక్ట్గా కుంచుడు ముక్కలు అయిపోయినాయండి. ఇలా కోసేసాను మొత్తం అన్నీని. కోసిన తర్వాత ఎండలో పోయాలండి. ఇవి మనకి 3-4 టైం అయ్యేటప్పటికి కరెక్ట్గా ఎండిపోతాయి అన్నమాట. ఈ ఉల్లిమాగాయ నాకైతే చాలా ఇష్టం అండి. మజ్జిగలో కంపల్సరీగా వేసుకుంటాను అనమాట. చూసారా, అలాగ చిన్న చిన్న పొట్టులాగా కోసుకోవాలి. ఎండిపోయిన చూసారా, కోసేసాను చూసారా. ఇప్పుడు ఎండలో వేయాలండి. ఎండ పెట్టేద్దాం, పైకి పట్టుకెళ్ళి. కుంచుడైనాయండి కరెక్ట్గా. చూసారా, ఆ కొంచెంతో కుంచుడైనాయి అనమాట ముక్కలు అన్నీ కొలిస్తే. కత్తిపేట గురించి భయం వేస్తుంది, కానీ ఇదిగోండి, నేనైతే మేడ మీద ఎండపోద్దాం అలాగని ఆ ప్లాస్టిక్ కవర్లోనే పోసేస్తున్నాను అనమాట అండి. ఇలాగ రంగు తీపి వచ్చినట్టు కనిపిస్తుంది, కానీ చాలా పుల్లగా ఉన్నాయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా మెంతులు, కొంచెం జీలకర్ర ఇలా వేపుకోవాలండి. కమ్మట వాసన వచ్చే వరకు వేపుకోవాలి. ఇదిగోండి, ముక్కలు అయితే ఎండిపోయినాయి. పొడి అయితే నేను రెడీ చేసుకున్నానండి. ఇదిగోండి పొడి, కారం. మనకి ఇవన్నీ ఒక్క 3 సోర్ల కారం పట్టిందండి కొంచెం ముక్కలకి. ఉప్పు ఒక్క తవుడికి కొంచెం తక్కువ వేసాను. జీలకర్ర పొడి వేసాను అనమాట. ఇలా కలిపేసుకోవాలండి మొత్తం. ఎల్లుల్లిపాయలు అయితే ఒలుసుకోవాలి. మనకి ఎన్ని కావాలి దాన్ని వేసుకోవచ్చు. ఎల్లుల్లిపాయలు 1/4 కేజీ వరకు ఒలిసాను. ఒలిసేసుకుంటేనే బాగుంటాయండి మాగాయ పచ్చళ్ళు అయితే. సరే, ఇలా కలిపేసుకుని నూనె కూడా వేసేద్దామండి. ఈ సంవత్సరం అయితే మా అమ్మాయిలు వద్దన్నారని నేనైతే మాగాయ పచ్చడి పెట్టలేదండి. మళ్ళీ నాకే అవసరం, నేను ఎక్కువ ఇష్టంగా తింటాను అనమాట. అందుకని కొద్దిగానే కొని కాయలు ఇలా కలిపాను అనమాట అండి. ఆవకాయ కన్నా నేను మాగాయ ఎక్కువ ఇష్టంగా తింటాను. ఇదిగోండి, లైన్ బ్రాండ్ వేరుశనగ నూనె అనమాట. ఈ నూనె వేసేసండి, కలిపేసి ఒక డబ్బాలోకి వేసుకుంటే సరే అండి. అదిగో నూనె వేసేసాను కదండి, ఒక డబ్బాలో పెట్టేద్దామండి. మళ్ళీ 3 రోజుల నాటికి మనకి మొత్తం ఊట వస్తుంది అన్నమాట పైకి. ఇంత బాగుంటుందండి ఈ పచ్చడి. నాకు ఎండుమాగాయ ఉంటుంది చూసారా, అదైతే ఎంతో కష్టం కింద ఉండదన్నమాట. అవి ఎండలో పెట్టాలి, మళ్ళీ ఎండ పెట్టాలి, అలాగ 4-5 రోజులు ఎండబెట్టాలన్నమాట. ఎండ బాగుండాలి. ఇది ఒక్కరోజు ఎండ బాగుంటే మనకు పచ్చడి అయితే డబ్బాలోకి వచ్చేస్తుంది అనమాట. పచ్చడి కలిపేసుకోవచ్చు. ఒక్కరోజుతో అయిపోద్ది అనమాట అండి. నేనైతే ఇందులోనే ఉంచేస్తున్నానండి. ఇది మళ్ళీ 3వ రోజు కలిపిన తర్వాత అప్పుడు డబ్బాలో వేసుకుందామండి. సరేనా, ఇదిగో చూసారు. ఇప్పుడు కొద్దిగా నూనె అయితే వేడి చేద్దాము. వేడి చేసి మెంతులు, వెల్లుల్లి
వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచేసి వేద్దామండి. ఇలా పోపు పెట్టుకుంటే ఆహా ఏమి రుచి అన్నట్టు ఉంటుంది అన్నమాట. పచ్చడి అంత బాగుంటుందండి. మజ్జిగన్నంలో మాగాయ పచ్చడి వేసుకుని తింటే బాగుంటుంది అన్నమాట. వెల్లుల్లి కూడా వేస్తాను కదా. అయితే నేను ప్లాస్టిక్ గిన్నెలోనే ఉంచేసానండి పచ్చడి. అయితే నేను స్టీల్ గిన్నెలో కలపలేదు కదా, అందుకు వేడివేడిది అయితే వేయట్లేదు. వేడివేడిది వేసుకుంటే బాగుంటుందండి, వేయచ్చు పర్వాలేదు. అయితే నేను చల్లారిపోయిన తర్వాత వేస్తున్నాను అన్నమాట. చూసారా, చల్లారిపోయింది, వేసేసి కలిపేస్తున్నాను చూడండి. మెంతులు ఓన్లీ వెల్లుల్లి ఒకటి, ఇంకేం వేయలేదు. పొడి అయితే వేసాం కదండి, మరి మెంతులు జీలకర్ర పొడి వేసాం. పోపులో కొద్దిగా మెంతులు వేసాం అన్నమాట. సరే 3 రోజుల నాటికి నూనె ఎక్కువ వచ్చింది. అలా వచ్చింది చూడండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ గాజు డబ్బాలో కానీ మనం స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. మనం ఇలాగ బాగా ఎండిన తర్వాత ముక్కలు అంటే ఈ మాగాయ ముక్కలు ఎండ తగలకపోతే బాగుండదండి. ఎండ బాగున్నప్పుడే పెట్టుకోవాలి. చూడండి, అడుగున అలా నూనె వేసింది. మొత్తం పచ్చడి అంతా డబ్బాలో పెట్టేద్దాం. ఇంకోటి ఏంటంటే అండి, పచ్చడి ఎప్పుడు కూడా నూనెతో ఉండాలన్నమాట. మనం నూనె పైకంటూ వేసుకున్నాం అనుకోండి, మనకి 2 సంవత్సరాలు ఉన్నా కానీ పచ్చడి ఎక్కడ అసలు బూజు రావడం కానీ ఏమన్నా వాసన రావడం కానీ అలాంటిది ఏం జరగదనమాట అండి. అంత బాగుంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు, బయటన ఉంచినా కానీ అంత టేస్ట్గా ఉంటుంది అనమాట అండి. పాత పచ్చడి ఉంటే చూడండి, డెలివరీ అయిన వాళ్ళకి వేస్తారనమాట పాత పచ్చడి. అలా దాస్తారనమాట మా సైడు. సరే, మొత్తం పచ్చడి అంతా ఈ డబ్బాడయిందనమాట అండి. కొంచెం ముక్కలు పెడితే చిన్న డబ్బాడయింది. చూసారు కదా, నూనె అయితే ఇలాగే ఉండాలండి. ఇలా మనం నూనె పైకి ఉంచితే పచ్చడి అంత బాగుంటుంది. సరే అండి, ఇప్పుడైతే బెల్లం మాగాయ పెడుతున్నానండి. ఎందుకంటే ఇది రీసెంట్గా 10 రోజులు అయిందండి పెట్టి. ఏం చేద్దంటే ఇది అక్కాల చెట్లు అన్నమాట. నేను 2 పచ్చళ్ళు అప్లోడ్ చేద్దామని, ఉల్లి మాగాయ తీపి మాగాయ 2 అప్లోడ్ చేద్దాం అలాగని నేనైతే వీడియో పెట్టడం ఆఫ్ చేశాను అనమాట అండి. అక్కాల చెట్టు అనమాట అండి. కాయలు చాలా పుల్లగా ఉన్నాయి. తనైతే 10 కాయలు 12 కాయల వరకు ఇచ్చింది. ఇస్తే అందులో 4 కాయలు అయితే పాడైపోయినాయి, మెత్తగా అయిపోయినాయి అనమాట. ఫ్రిడ్జ్లో అండి ఇవి. అందుకనేమో మరి ఎప్పుడు కోసినవి కాదు, అందుకో 4 కాయలు అయితే పోనియి. నేను పోనేవలేదులేండి, పప్పులో తీసేసాను. ఇలా మొత్తం పొట్టు తీసేద్దామండి కాయలకి. లెంగ్త్ ఎక్కువైపోతుందండి, స్పీడ్ పెట్టేశాను అనమాట. ఇదిగోండి, ముక్కలు ఎలా కొయ్యాలంటే పొడవుగా కోసుకోవాలండి. ఇవి అయితే తొందరగా కోసేయచ్చు. ఉల్లి మాగాయ అంటే చిన్న ముక్కలు కోస్తాం, కానీ ఈ బెల్లం మాగాయకి ఇలా పెద్ద ముక్కలు కోసుకోవచ్చు అనమాట. ఓకేనండి, ఇలా కోసేసిన తర్వాత ఎండలో పెట్టాలండి. పులుసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే 6 గిన్నెలకి ఒక గిన్నె బెల్లం, 1 గిన్నె కారం, కొంచెం తక్కువ ఉప్పు పడద్దు అనమాట. చూడండి, ఇప్పుడు 6 గిన్నెలు మామిడికాయ ముక్కలు అయితే 6 గిన్నెలు అయినాయండి. ఈ గాజు గిన్నెతో నేను కొలత పెట్టుకున్నాను. అలా 6 గిన్నెలు అయిన తర్వాత చూసారా, మొత్తం కొలుసుకుని బెల్లం కూడా కొలుసుకుని అప్పుడు మేడ మీద కట్టుకెళ్ళండి, ఎండలో పెట్టేద్దాం. ఇది కూడా చాలా పుల్లగా ఉన్నాయండి ఈ కాయలు. ఎంత పులుపు అంటే అమ్మో, చాలా పుల్లగా ఉన్నాయి. తీపిగా ఉన్నా కానీ పెట్టుకోవచ్చండి. బెల్లం మాగాయకి తీపి ముక్కలైనా పర్వాలేదు. సూర్ణ రేఖ అంటారు, కలెక్టర్ కాయలు బాగుంటాయండి.
ఇది అక్కాల చెట్టు మూలనే చిన్న కాయలు పెట్టామన్నమాట. ఇదండి బెల్లం గిన్నె అయిందండి. కూరేసుకుని ఎండబెట్టాలన్నమాట. ఒక గిన్నెడి తీసుకోవాలి. అవటం ఏంటంటే ఇంకా ఉంది, గిన్నెడే తీసుకున్నాను. అయితే ఎండలో అయితే పోతున్నానండి ముక్కలు. ఈ ముక్కలన్నీ ఎండిపోయిన తర్వాత, బెల్లం ఎండిన తర్వాత మిక్సీలో వేసుకుందామండి. మొన్న అయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. బెల్లం మిషన్లో ఆడతారంటండి. అది చాలా బాగుందండి, సున్నుండ్ల పొడవులో ఉంది. మాకైతే దొరకదండి, అందుకని నేను బెల్లం ఇలాగ ఎండబెట్టి మిక్సీ ఆడాను అన్నమాట. పెట్టిన తర్వాత బెల్లం ఇలా అయింది. ఇప్పుడు ఇది మనం ఇలా ఉంటే పచ్చళ్ళలో కరగదండి. ఇప్పుడు చెత్త ముక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవన్నీ ఇలాగ ఇలా పొడి చేద్దామండి. మిక్సీలో వేసి ముక్కలు 6 కప్పులు తీసుకున్నాం కదా, ఎండిపోయి ఇలా అయినాయి అన్నమాట. ఇందులో ఈ కప్పుతోటి కప్పు కారం మనం ముక్కలు కొలుచుకున్నాం కదా దాంతో, అలాగే కప్పుకి కొంచెం తక్కువగా ఉప్పు వేసుకుందామండి. తక్కువ వేస్తున్నాను, చూసుకుని వేసుకుందాం. కప్పు కారం వేసామని కప్పు ఉప్పు వేయకూడదండి, ఉప్పు ఎక్కువ అయిపోతుంది అన్నమాట. సరేనండి, ఇప్పుడు పొడి చేశానండి, మెత్తగానే కరుగుతుంది అన్నమాట పచ్చళ్ళలో. ఇలా కలిపి మైకా సంచి మీద ఎండబెట్టాం కదా, ఆ కాగితం వచ్చేసింది అన్నమాట. ఇలా కలిపేసిన తర్వాత బెల్లం కూడా వేసేద్దామండి. బెల్లం మెత్తగా పొడి చేసుకున్నాం కాబట్టి చాలా తొందరగా కరుగుతుంది అన్నమాట అండి పచ్చళ్ళలో. ఇంకా ఉందండి, ఇప్పుడు ఈ బెల్లం అంతా వేసేద్దాం. వేసి కలిపేసామనుకోండి తొందరగా ముక్కకు పడుతుంది అన్నమాట అండి. అదే గట్టిగా ముక్కల్లో ఉన్నాయనుకో కరగవు కూడానండి పచ్చళ్ళలో. ఓకేనండి, ఇలా కలిపేసిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒలుచుకున్నవి ఉన్నాయండి, అవి కూడా వేసేద్దాం. కొన్ని వేసేసి కొన్ని అయితే పోపులో వేసుకుందామండి. కొద్దిగా పోపు కూడా వేస్తాను. ఇది వేరుశనగ నూనె అండి, పచ్చళ్ళకి ఎప్పుడు ఇదే బాగుంటుంది కదండి. ఇలా పచ్చి నూనె కొంచెం వేద్దాము. తర్వాత వెల్లుల్లిపాయలు వేద్దాము. కాస్త నూనె వేపుదాం. అదే వెల్లుల్లిపాయ మెంతులు వేపి వేద్దామండి. ఇలా కలిపేయాలన్నమాట. ఓకే, కొన్ని వెల్లుల్లిపాయలు అయితే ఒలిసినవి కొన్ని వేద్దామండి. అవి పోపులు వేసుకోవచ్చు. ఈ పోపు అండి కలిపేద్దాం. పోపు అయితే అండి మనం వేడివేడిగా వేసుకోవచ్చు, పర్లేదు. నేనైతే ప్లాస్టిక్ గిన్నెలో వేసాను కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత వేస్తానండి. బాగా కలపాలన్నమాట అండి, కొంచెం ముక్కగా పట్టిలాగా. ఇదిగోండి, అయితే మూగుడైతే పెట్టాను. కొద్దిగా నూనె వేద్దామండి. పోపు ఇప్పుడు చల్లారింది కదండి, వేసేద్దామండి. నేను చల్లారిన తర్వాత వేసాను అనమాట. వేడివేడిగా కూడా వేసుకోవచ్చండి, ఏం పర్లేదు. చెప్పాను కదా ప్లాస్టిక్ అని, అందుకని అనమాట అండి. ఇది ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేద్దామండి. తర్వాత గాజు సీసాలో పెడదాం, స్టోర్ చేసుకున్నాం. 3వ రోజు చూపిస్తాను మీకు. నూనె ఊట పైకి వస్తుంది అనమాట. అప్పుడు మనం ఇప్పుడు తినచ్చు. అప్పుడైతే ఉప్పు కారం తీపి అన్నీ ముక్క బాగా పడతాయండి.
కలర్ మాత్రం బాగుంది కదండి. చూడండి అసలు పచ్చడి అంటే బెల్లం మాగాయ అన్నమాట. నేను ఇంతకు ముందు పెట్టిందేమో బెల్లం కాకుండా ఉట్టుకి కారం వేసి పెట్టింది. ఇదండి మన అమ్మమ్మల కాలం నుంచి పెట్టే పచ్చడి పద్ధతి ఇదన్నమాట. ఓకేనండి. చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నూనె అయితే వేయక్కర్లేదండి, నూనె వచ్చేస్తుంది. 3వ రోజు చూపిస్తాను మీకు. ఇలాగ మనం పక్కన పెట్టేద్దామండి. కలర్ బెల్లం వేసిన వల్ల ఎంత కలర్గా ఉందో చూసారండి. ఇదిగోండి మళ్ళీ మీకు పచ్చడి మళ్ళీ కలిపిన రోజుని చూపిస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ అండి అందరికీ. ఇదిగోండి సీసాలో అయితే పెట్టాను పచ్చడి. నూనె చూసారా పైకి ఎలా వచ్చేసిందో. కలర్ కూడా సూపర్ ఉంది కదండి. టేస్ట్ కూడా సూపర్ అన్నమాట.